దయచేసి కొద్దిసేపు గదువు పట్టి విషయాలు చెప్తాను. నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ ఎంతో ఘనంగా వైభవంగా ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నారు. మన రాష్ట్రంలో అయితే నిన్న ఈరోజు కూడా మంగళగిరి వేదిక జాతీయ చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పల్లా శ్రీనివాస్ గారి నాయకత్వంలో అక్కడ కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గంలో 1845 క్లస్టర్ పరిధిలో మనందరం కూడా ఈ సంవత్సరం కొత్తగా నరేంద్ర మోడీ గారు దేశ ఆర్థిక పరిస్థితి బట్టి చెప్పిన కారణంగా నారా చంద్రబాబు నాయుడు గారు పొదుపులో భాగంగా కష్టపరిలో శ్రద్ధాంజలి కార్యక్రమం తీసుకున్నారు. దానిలో భాగంగా మన పోలవరం నియోజకవర్గం 10 క్లస్టర్ పరిధిలో కూడా నిన్న చాలా సక్సెస్ఫుల్గా 10 క్లస్టర్ పరిధిలో సుమారుగా 1000 నుంచి 1500 మందికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఈరోజు జయంతి ఉత్సవాలు కుక్కలూరులో సుమారుగా 2-3 వేల మంది ర్యాలీ, అక్కడ ఎన్టీఆర్ గారి భారీ విగ్రహం ఓపెనింగ్ అన్ని కూడా జరుగుతుందండి. ఈరోజు కార్యక్రమంలో మరి బరియన్ సంఘ గారు, ఈ పోలవరం శాస్త్రులు శ్రీ బాలరాజు గారు, మన ఇన్ఛార్జ్ పూర్వ శ్రీనివాస్ గారితో పాటు పాల్గొన్నారు. కొన్ని క్లస్టర్ పరిధిలో ఇది చాలా చక్కగా జరుగుతుంది. నేను మన ఈ 10వ ట్రస్ట్ నుంచి పోలవరం నియోజక హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నాం. నందమూరి తారక రామారావు గారికి మహిళలకి విపరీతమైన ప్రేమ, వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క గౌరవాన్ని పెంచేందుగా ఆయన ఆ రోజు 1982లో పార్లమెంట్ నుంచి కూడా మహిళల్ని ప్రోత్సహిస్తూ వచ్చారు. ఆయన ఎన్నో పథకాలు పూలు గుడ్డాలని నినాదం తీసుకుని ఈ ఆంధ్రప్రదేశ్లో దేశ రాజకీయాలనే మార్చేసిన గొప్ప వ్యక్తి అయినా పార్టీ పెట్టిన 9 నెలల్లో ముఖ్యమంత్రి అధికారం తీసుకుని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన వ్యక్తి అంటే నందమూరి తారక రామారావు గారికి నేను తెలియజేస్తున్నాను. ఆయన తర్వాత రైతుల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. రైతులకి సబ్సిడీ అంటే ఇటువంటి ఆయనే, కరెంటు సబ్సిడీ కానీ యూరియా సబ్సిడీ కానీ అందించింది ఆయనే, జనతా వస్తువులు ప్రవేశించింది ఆయనే. ఆయన తర్వాత మహిళలకి ఏం కావాలని ఆలోచన చేసినప్పుడు చాలా కుటుంబాల్లో మహిళలు సెలవుతున్నారు. దానికి ఆయన ఆస్తిలో సమాన హక్కుని చట్టం తెచ్చి ఈ దేశ ప్రజల గుండెల్లో, మహిళల గుండెల్లో ఆరాధ్య దైవమైన గొప్ప వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో పార్లమెంట్లో ఉందంటే ప్రాంతీయ పార్టీ, అది నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని మేము చెప్తున్నాం. అంత గొప్ప మహానుభావుడు, అంత గొప్ప వ్యక్తి ఆయన. మరి ఆయన దాంట్లోనే తర్వాత రోజుల్లో ఆయన పూర్వం నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశారు, దేశ రాజకీయాలు శాసించారు. ఆయన వారసులుగా 1995 మరి సెప్టెంబర్ 1వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన గురించి చెప్పాలంటే 1985లో మన తెలుగుదేశం పార్టీని ప్రధాన కార్యదర్శిగా నియమించిన తర్వాత గ్రామ స్థాయిలో పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, మండలానికి, పట్టణానికి, ఇలా నియోజకవర్గానికి ఉండాలని చెప్పి ఒక వైఖరి తీసుకొచ్చి కింద స్థాయి వరకు కార్యకర్తలను అనుసంధానం చేసిన గొప్ప వ్యక్తి అంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన సామాన్యంగా ఒకేసారి ముఖ్యమంత్రి రావలేదు. 4 ఏళ్ల భాషలు చేసిన మోసాన్ని ఎదిరించి నందమూరి తారక రామారావు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఈ తెలుగుదేశం పార్టీని వాడవాడలా దాన్ని పులం నుంచి నిర్మించి ఆయన ఎంతో కష్టపడి తెలుగుదేశం పార్టీలో చేసిన తర్వాత 1990లో ముఖ్యమంత్రి అయిన ఆయన నాయకత్వంలో భారతదేశంలోనే ఐటీ అనేది తీసుకొచ్చి సంక్షేమాన్ని, అభివృద్ధిని, దేశాన్ని పరిస్థితి చేసి ప్రపంచ ప్రఖ్యాతి చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన
4వసారి ముఖ్యమంత్రి చేస్తున్నారైనా ఎంతో గొప్ప వ్యక్తి. ఈ రోజు ఆయన వారసత్వాన్ని పుట్టుకొచ్చుకుని నారా లోకేష్ బాబు గారు 2014లో జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఆయన మరి కార్యకర్తల సంక్షేమ నిధి పెట్టి ఈ దేశంలో విధంగా ప్రతి కార్యకర్తకి న్యాయం చేసే విధంగా వాళ్ళని దగ్గర చేసే విధంగా కార్యక్రమం చేసుకుంటూ వచ్చిన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. 2019లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం వెళ్ళిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసే దుర్మార్గాలు తెలుగుదేశం పార్టీ ఆయన ఉండకూడదు, ప్రజలని తెలుగుదేశం పార్టీని ఎంతో మహిళల్ని రైతుల్ని అనాథలకి ఎన్నో దుర్మార్గాలు చేస్తుంటే అది చూసి తట్టుకోలేని నారా లోకేష్ బాబు గారు యువకులు పాదయాత్ర తీసుకుని సుమారుగా 3000 కిలోమీటర్లు ఓడవాడ తిరిగి అక్కడ ఉన్న ప్రజల్ని యువకుల్ని మహిళల్ని తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ధైర్యం చెప్తూ చైతన్యం చేస్తూ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గ పరిపాలన ఎంతో మందించి ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణమైన వ్యక్తి నారా లోకేష్ బాబు గారు అందరూ తెలియజేస్తాం. లోకేష్ బాబు గారు చేసే ఎన్నో కార్యక్రమాలు అందరూ తెలుసు. ఈ 2 సంవత్సరాల నుంచి నారా నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు ఈ 2026 మహానాడు చాలా విచిత్రంగా గొప్పగా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. దీని విచిత్రం ఏంటంటే కొత్తదనం ఏంటంటే ఆయన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తొలిసారిగా ఆయన పార్టీ బాధ్యతలు తీసుకొచ్చిన తొలి మహానాడు ఈ 2026 మహానాడు చెప్పి తెలుస్తున్నాడు. నారా లోకేష్ బాబు పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయంగా నిన్న 7 లక్షల మంది వీక్షిస్తే ఈ రోజు డబ్బులో జనం ప్రతి చోట తండోపతండాలుగా ఉన్నారు లక్షల ప్రజలు. ఆయన యొక్క గొప్పతనాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. నారా లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి. రాబోయే రోజుల్లో మనందరికీ ఒక గొప్ప నాయకుడు దొరికాడు నారా లోకేష్ బాబు గారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నారా లోకేష్ బాబు గారి చేతిలో ఉంది. ఆ భవిష్యత్తుని ఎదురు తీసుకెళ్ళాలంటే సంక్షేమాన్ని అభివృద్ధిని అటు తాత నందమూరి తారక రామారావు గారు, తండ్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఈయన పాటలో తెలుగుదేశం పార్టీ సైనికులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు, తెలుగు అభిమానులు అందరూ కూడా నాయకత్వాన్ని సమర్థిస్తారు. కాబట్టి మనందరూ కూడా నారా లోకేష్ బాబు నాయకత్వంలో మనం పనిచేయడానికి ముందుకెళ్తామని ప్రజలు తెలియజేసుకుంటూ మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు సినిమాలో రాముడుగా, కృష్ణుడుగా ఎన్నో కార్యక్రమాలు ఆయన దేవుడు కాకుండా తెలియదు. ఆ దేవుడు నందమూరి తారక రామారావు చూసుకుని మనం ఆయన ఎన్నో ఆరాధన చేస్తాం. ఆయన జన్మదిన సందర్భంగా ఈ ప్రపంచంలో తెలుగు వారు, ఈ దేశ భవిష్యత్తు వారు, రాష్ట్ర భవిష్యత్తు వారు అందరూ కూడా ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆయన జన్మదిన వీడి మీద భారత్ ఎంతో గొప్ప చేస్తున్నారు. కాబట్టి మనం తెలుగుదేశం అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి తెలియజేసిన ఈ రోజు మహానాడిని ముగింపు దర్శనం వచ్చింది. కాబట్టి ఈ రోజు మన పోలవరం నియోజకవర్గం, మన భీమవరం నియోజకవర్గం కూడా 11 రాష్ట్రంలో జరుగుతుంది. నన్ను ఇందాక లైవ్లో కూడా నన్ను మాట్లాడించారు. రెండోది పోలవరం గతంలో ఎలక్షన్ ముందు కూడా 2024 ఎలక్షన్ ముందు కూడా 2 సంవత్సరాలు నేను పరిశీలిగా చేశాను. మళ్ళీ నేను ఈ మహానాడికి పరిశీలిగా పంపించారు. ఎందుకంటే లాస్ట్ కార్యక్రమం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రజలు సందర్శన వచ్చారు. అది అందరూ ఎంతో గొప్పగా మనందరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన ఎంతో గుండెలో పెట్టి తీసుకుని స్వాగతం చెప్పడం నాకు ఇప్పుడు మరిపోయే విషయం. ఈ రోజు కూడా ఈ 10 రాష్ట్రాల్లో నిన్న ఈ రోజు కూడా మీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అందరూ చూసిన మరి అభిమానానికి ధన్యులవుతున్నాం. ఇది నా గొప్పదాన్ని కాదు, తెలుగుదేశం పార్టీ గొప్ప, తెలుగుదేశం నాయకత్వం గొప్ప. ఆయన మనకి బాధ్యత అభిప్రాయం కాబట్టి నేను ఎవరు మీకు అందరూ తెలిసింది. అలాగే ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ ఒక నాయకుడు ఎదురంటే అది తెలుగుదేశం పార్టీ గొప్ప అని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పొరుగు రాష్ట్రం పక్కన ఉంది. ఫస్ట్ ముఖ్యమంత్రి తెలుగుదేశం ఇండస్ట్రీ, రెండో ముఖ్యమంత్రి తెలుగుదేశం ఇండస్ట్రీ. ఈ దేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేస్తే ఒక ఇండస్ట్రీ అని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. ఇప్పుడు మీరు ఎన్నో